ఇక్కడ గణపతి పులేలో ముంగడ అక్కడ బండి పెట్టేసి చిన్న ఆపోజిట్లో షాప్స్ ఉంటాయి చిన్న చిన్నవి. అక్కడ మీకు లాకర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇట్లాంటి చిన్న షాప్స్ ఉంటాయి అన్నమాట. లాకర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉంటుంది. అక్కడ మన బైక్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయా, అక్కడ బైక్స్ పెట్టేసి అక్కడ షాప్లో లాకర్ పెట్టిన. ఇక్కడ నుంచి జాకెట్లోనే నడుచుకుంటే టెంపుల్ వెళ్ళేసి మళ్ళీ మనం అక్కడికి వెళ్దాము. చెప్పులు ఇక్కడ ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంది. చలో అట్లీస్ట్ అదైనా ఫ్రీ ఉంది. చెప్పుల స్టాండ్లో పెట్టేసి ఇక స్ట్రైట్ మనం లోపల గుడికి వెళ్దాము. గుడి వచ్చేసి లోపల ఇక్కడ ఉంది. గేట్ టు టెంపుల్ అని మరాఠీలో రాసిర్రు. చలో 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 చలో. ఇదే టెంపుల్ లైన్. ఇప్పుడు గణేష్ చతుర్థి తర్వాత అయితే ఇక్కడ చాలా లైన్ ఉంటుంది. ఇప్పుడైతే ఖాళీ ఉంది. టెంపుల్లో మంచిగా ఆరతి అవుతుంది, పూజ అవుతుంది. కరెక్ట్ టైంకి వెళ్తున్నాం యాక్చువల్లీ మేము. ఇక టెంపుల్లో దర్శనం చేసుకున్నాక స్ట్రైట్ హైదరాబాద్ కొట్టాలి మనం, తెలుసా మీకు అది. ఇక్కడ లోపల వీడియోగ్రఫీ అలౌడ్ లేదు. లోపల దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక మనకు ప్రసాదంలో ఒక మోదక్ దొరికింది. ఇప్పుడు ఇదే మన గణపతి పులే టెంపుల్ అనమాట. పక్కన అటు చూడండి ఒకసారి, అదంతా సముద్రము, అదంతా సముద్రం అండ్ ఇది వచ్చేసి టెంపుల్. చలో ఇప్పుడు గణపతి బప్ప మోరియా అని ప్రసాదం అయితే తిందాం. మీరు కూడా తినండి కొంచెం. గుడి లోపల మనకు ప్రసాదం అయితే ఫ్రీగా పంచుతారు. లైన్ చూడండి, అందరు మంచిగా ఇంత లైన్. సో ప్రసాదంలో ఏముంది చూడండి, పులిహోర ప్లస్ మ్యాంగో పికల్. ఇప్పుడు అయిపోయింది దర్శనం. దర్శనం తర్వాత మనం వెళ్ళాల్సింది ఎంజాయ్మెంట్ కొంచెం బీచ్ దగ్గర. సో బీచ్ అయితే అక్కడ ఉంది, కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. సో ఇప్పుడు వెళ్దాం బీచ్ దగ్గర. జాకెట్ అయితే మొత్తం పచ్చిగా అయిపోయింది. అమ్మ గైస్, దర్శనం చేసుకున్నాక వచ్చేసినాము బీచ్ దగ్గర. సో ఇక్కడ బీచ్ చూడండి ఒకసారి మీరు. మా బాబాయ్ ఇక్కడ ఉన్నాడు, జబర్దస్త్ ఎంజాయ్ చేస్తుండు. వెంకల అది వచ్చేసి టెంపుల్, మీరు చూస్తారు కదా లాస్ట్ టైం. సో అదే మన టెంపుల్ అనమాట. ఇక్కడ నీళ్లు చూడండి, ఫస్ట్ ప్యాంట్ పైకి అంటా నేను. నీళ్లు చూడండి ఒకసారి, ఇక్కడ నీళ్లు. ఇప్పుడు ఇక్కడ కొంచెం వాటర్లో ఎంజాయ్ చేసినాక స్ట్రైట్గా మనం హైదరాబాద్ వెళ్ళాలి. సో అప్పటిదాకా మీరు కూడా, మేము ఎంజాయ్ చేసింది మీరు కూడా ఎంజాయ్ చేయండి. నేను అక్కడ కెమెరా పెట్టేసి వస్తా. ఎంజాయ్మెంట్ అయిపోయింది, దర్శనం చేసుకున్నాము అండ్ ప్యాకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ముంగడ బండి చూడొచ్చు మీరు.
చలో గైస్, గణపతి బప్పా మోరియా అనుకుంటా హైదరాబాద్కి వెళ్దాము. టైం అవుతుంది కరెక్ట్ 2. సో ఈరోజు డేట్ 4, 700 కిలోమీటర్స్ నడిపించాలి. ఫస్ట్ మేము వెళ్తాం సోలాపూర్ నుంచి హైదరాబాద్. అమ్మ మళ్ళీ అన్ని ఘాటీస్ ఉంటాయో ఏందో. ఇప్పుడైతే వర్షం లేదు గైస్, మొత్తం ఎండ ఉంది మంచిగా. సో ఇంకా ఫస్ట్ సోలాపూర్ వెళ్ళాలి, 387 కిలోమీటర్స్. సోలాపూర్ వెళ్ళేదాకా వర్షం పడకపోతే మంచిది, లేదంటే మొత్తం ప్యాక్ చేసి మళ్ళీ రెయిన్ కోట్ అవన్నీ వేసుకొని నడవాల్సి వస్తుంది. సో మాకు సోలాపూర్ వెళ్ళడానికి నైట్ నాకు తెలిసి 10 అయిపోతుంది గైస్. ఘాట్లో వర్షం లేదని చాలా మంచిగా లీన్ చేసుకుంటున్నాము. అదే వర్షం ఉంటే నిన్న నైట్ ఎంత మంచి ఘాట్ ఉండే, మొత్తం బిస్కెట్ అయ్యింది. ఈజీగా 85-90 కొడుతున్నాం ఘాట్లో. గాలి తక్కువ ఉండి అది కొంచెం 30 మెయింటైన్ చేసుకోండి ఫ్రంట్ బ్యాక్. ఘాట్లో ఈజీగా కొట్టచ్చు బండి. రోడ్డుకి ఇట్లా అతుక్కొని నడుస్తుంది టైర్, కానీ నీళ్ళు వచ్చినాయంటే బిస్కెట్. మొత్తం ఎర్రమట్టి. మన ఇంటికాడేమో 50 రూపాయలు ఇస్తే గింత ఇస్తారు ఎర్రమట్టి. ఈడ చూడండి, ఈ సిమెంట్ రోడ్ ఉంటే మంచిగా గ్రిప్ వస్తుంది బండికి. వర్షం ఉన్నా ఈజీగా వెళ్ళిపోతుంది. అదే డాంబర్ రోడ్ వస్తే కొంచెం స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే సిమెంట్ రోడ్డు టైర్లు తొందరగా తింటుంది అది. చూసినావా, ఉరికింది బండి. పాపం అన్ని బ్రేక్ చేసి పడదేంగిండు. क्या करेंगे, निकालो उठेगा, उठ गया, बाप रे. चलो गाइस, కార్నరింగ్ టైం. ఇప్పుడు ఘాట్స్ వచ్చేస్తాయి మళ్ళీ. ఇన్ని ఘాట్లో అందరికంటే డేంజర్ ఘాట్ అయితే నాకు ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే రోడ్ మొత్తం ప్యాచీ ఉంది, గ్రిప్ వదిలేస్తుంది. అవాడు రోడ్ కిందనే దింపుతుండు. అక్కడ చూడండి, అది వర్షమా ఫాగా అర్థమవుతలేదు, కానీ డేంజర్గా ఉంది అక్కడ. మొత్తం ఇక్కడ గుట్టలను కట్ చేసి 4 లేన్ హైవే అయితే చేస్తున్నారు. 4 లేన్ రోడ్ తయారు చేస్తున్నారు. అక్కడ చూడండి ఎట్లుందో, మొత్తం జంగల్ ఘాట్. వర్షం పడుతుందేమో అని ఆగిపోయినాం గైస్. ముంగడ చూడండి, అక్కడంతా వర్షం పడుతుంది. రెయిన్ కోట్ వేసుకుందాం, కెమెరా లోపల పెడదాం. 2000 years later. హాయ్ గైస్, ఏం చేస్తున్నారు? సో బ్యాక్ మళ్ళీ అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 100 to 120 కిలోమీటర్స్ అది డ్రైవ్ చేసినాం. చండాలమైన రోడ్ ఉండే, మొత్తం ఆఫ్ రోడింగే. సో ఊరు తిరుగుకుంటా ఇప్పుడు మేము మెయిన్ NH 165 166 సంథింగ్ ఇప్పుడు ఎక్కినాం మెయిన్ హైవే. ఇక్కడ నుంచి సోలాపూర్ కొట్టాలి. సోలాపూర్లో స్టే బ్యాక్ చేసి రేపు మార్నింగ్ హైదరాబాద్కి వెళ్ళాలి. ఎందుకంటే 1 డేలో నేనంటే గుంజుతా, కానీ మా బాబాయ్ ఎందుకు వద్దంటుండు. కరెక్టే ఆయన చెప్పింది కూడా. మీన్స్ లైట్స్ ఉన్నాయని ఇక్కడ దాకా వచ్చినాం. అమ్మో, లైట్లు లేదంటే బిస్కెటే. చూసినారా, ఇట్లాంటి మాన్యువల్స్ కనిపించవు.
ఇది ఫుల్ లైట్. సో గైస్ నా వీడియో మొత్తం పార్ట్స్లో వస్తుంది. ఇదంతా ఎడిట్ చేసుకుంటూ కూర్చోవాలంటే నాకు ఆఫీస్ ప్లస్ ఎడిటింగ్ అంటే బాగానే టైం పడుతుంది. 1 వీక్ పడుతుంది అనుకుంటా. 1 వీక్ కంటే ఎక్కువ కూడా పట్టవచ్చు. సో బీ పేషెంట్. మీకు చిన్న చిన్న అప్డేట్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో దొరుకుతూనే ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ వస్తుంది అనుకుంటా, చెక్అవుట్ చేయండి. ఇప్పుడు ఖాళీ 80 లైట్లు దించుకోమంటుండ్రు. సరే బాబు. ఇక ఇంత మంచి స్ట్రెచ్ ఉన్నప్పుడు మన తీన్మార్ పాటలు ఉండాలి కదా. అందుకే మన లైక్డ్ సాంగ్స్లో వెళ్ళి ఫస్ట్ సాంగ్ ఇల్లాని మల్లెళ్ళు, దాని తర్వాత సేన్గా సేన్లా. ఇక్కడ నుంచి మొత్తం తీన్మార్ పాటలే వేసుకొని కొట్టుడు. ఫస్ట్ పాట పెట్టుకోదాం. వా కథ ఊరు క్రాస్ చేసినాక ఇప్పుడు 4 లైన్ హైవే కలుస్తుంది మాకు. షోలాపూర్ ఒకటే రోడ్. ఇక్కడ నుంచి 4 లైన్ హైవే పండుకొని పోవచ్చు. ఇక బా కంటిన్యూ కొట్టినాక పక్కన ఛాయ్ తాగని కాపుదాం భయ్యా. 100 కిలోమీటర్స్ కొడుతున్నా ఛాయ్ తాగుతున్నా, 100 కిలోమీటర్స్ కొడుతున్నా ఛాయ్ తాగుతున్నా. అమ్మ అబ్బా నికాల్దో. హాలత్ చూసిర్రా మన మ్యాక్స్. నిజంగా చెప్తున్నా నాకు అస్సలు బోర్ అనిపించలేదు భయ్యా. బండి కొని అట్లేం నాకు పశ్చాత్తాపం అయితే అట్లేం లేదు. నిజంగా చెప్తున్నా. ఎందుకు కొన్నారా భయ్ అట్లాంటిది అయితే ఏం లేదు. బికాజ్ ఇట్స్ పర్ఫార్మింగ్ వెరీ నైస్ యార్. హైవేలో చెప్తున్నా కదా, కార్ కూడా ఓవర్టేక్ చేయలేదు నేను ఎవ్వరిని. చలో లెట్స్ గో. లోపల ఛాయ్ తాగుదాం గైస్. ఇక్కడ నుంచి హైదరాబాద్ 421 కిలోమీటర్స్ ఉంది. ఏంటంటే నాతో అయితే లేదు, కాళ్ళు పచ్చిగా ఉన్నాయి, జీన్స్ కూడా కొంచెం పచ్చిగా ఉంది. ఇంకా 150 కిలోమీటర్స్ కొడితే సోలాపూర్ వస్తుంది, కానీ వద్దనిపిస్తుంది. నిద్ర వచ్చినట్టు కూడా ఉంది. సో పోతే అని రూమ్ తీసుకుందాం, పండుకుందాం, ఎర్లీ మార్నింగ్ వెళ్దాం. చెప్పండి బెస్ట్ కదా. సో మనోనికి రూమ్ మాట్లాడిన 800కి ఇస్తుండు. కొత్తది యాక్చువల్లీ. ఇక్కడ లోపల అవ్వండి. అదే పండుకొని सीधा వెళ్దాం మార్నింగ్. हाय बोल दो कैमरे में, यूट्यूब चैनल है अपना, प्रमोशन कर दूंगा आपके होटल का. చిన్న ఉంది ఓకే, బట్ నాకు ఇక నైట్ పండుకోవడానికి వర్త్ అనిపించింది. మార్నింగ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనము ఇప్పుడు హైదరాబాద్కి అయితే రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే హోటల్ అయితే చెక్అవుట్ చేసినాము. ఇక మిగతా స్టాక్ అంతా మన బండి మీద పెట్టి రైట్ వెళ్దాము. చలో ప్యాకింగ్ అయితే అయిపోయింది గైస్. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఇంకా మనకు 420 కిలోమీటర్స్ ఉంది. సో మోస్ట్ ప్రాబబ్లీ 2 to 3 వరకు రీచ్ అవ్వాలి. బట్ దారిలో ఏంటంటే చూడాలి కదా, ఎక్కడెక్కడ ఆగాలి, అన్నం తినాలి అండ్ ఆల్. సో ఇక్కడ మన మ్యాక్స్ అండ్ ఇక్కడ 220 నడవండి వెళ్దాం. మరి సీదా కలుద్దాం రోడ్ మీద. నిజంగా చెప్తున్నా, ఇట్లాంటి బ్రేక్స్ నాకు కావాలి. ప్రతి 3 monthsకి ఒకటైతే కావాలి. చలో చాయ్ స్టాప్ తీసుకున్నాం. చాయ్ అయితే తాగాలి కదా. పార్లేజీ G4G జీనియస్.
చాయ్ బన్ మీరు తిన్నారా ఎప్పుడైనా? ఎంతమంది చాలామంది తింటారు యాక్చువల్లీ. చిన్నప్పుడు నేను కూడా తిన్నా, మీరు కూడా తినండి. కొట్టినాకనే స్టాప్ తీసుకోవాలి, లేదంటే ఇలా ఒక్కొక్క స్టాప్ అయితే కాని పని. చేసినాం షోలాపూర్ సిటీ. జబర్దస్త్ గణేషులు దొరుకుతాయి ఇక్కడ. నిజంగా జాగా ఉంటే ఇంటి నుంచే తీసుకొని పోతుండే ఇంట్లో కోసం. మొత్తం కిలా కట్టారు కదా చౌరస్తాలో. ద फोन रेसिडेंसी. लाइट है, कुछ नहीं है. విండ్ టర్బైన్ ఉంటుంది కదా, దాన్ని ఇది ఒక ఫ్యాన్, జస్ట్ ఒక ఫ్యాన్. 3 ఫ్యాన్స్ ఉంటాయి కదా, ఇది ఒక ఫ్యాన్ ఎంత పెద్ద ఉంది చూడండి. దీనికో స్పెషల్ టస్కర్ మళ్ళా. అమ్మో, మన వాళ్ళ గణేష్లకి ఈ టస్కర్ దొరికినా తీసుకురా అంటారు. అమ్మో, హైదరాబాద్ తక్కువ కాదు బాయ్, తక్కువ అంచనా అస్సలు వేసుకోవద్దు భయ్యా. మీరు అందరు స్ప్లెండర్ టాప్ స్పీడ్ చూస్తారా? ముంగడ స్ప్లెండర్ నడుస్తుంది, 80 కొడుతున్నా. ఇంత డిస్టెన్స్ ఉంది, మినిమం 90 కొడుతున్నాడు. 90, 95. ఇవ్వ నేనే 85, 86 నడుస్తున్నా. చూద్దాం, అక్కడ నుంచి చూసుకుంటూ వస్తున్నా. అన్ని బంద్ ఉన్నాయి. నాకేమో ఆకలి అవుతుంది. 10:30 అయిపోయింది కదా. చలో, ఇది ఒక ధాబా దొరికింది. ఏం దొరుకుతుందో ఏం దొరకదో చూద్దాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసినాక డైరెక్ట్గా సీదా 100 కిలోమీటర్స్ కొట్టేసినాము. సీదా బస్వ కళ్యాణ్. ఇంతకుముందు మ్యారేజ్కి వచ్చినుండే, గుర్తుందా మీకు? ఇదే స్తంభం ఉండే బస్వ కళ్యాణ్. హైదరాబాద్కి 136 కిలోమీటర్స్ ఉంది చూడండి. 136 కిలోమీటర్స్లోనే మాకు ఏమైందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బండికి నేను రీసెంట్లీ బ్రేక్ ప్యాడ్స్ వేయించిన. మొత్తం 5%కి వచ్చేసింది ఫ్రంట్. నేను ఫ్రంట్ బ్రేక్ యూజ్ కూడా చేస్తలే ఎక్కువ. దీని ప్రాబ్లమా లేదంటే డిస్క్ ప్యాడ్లే అంతేనా నాకు ఏం అర్థమైతే లేదు. అండ్ మా బాబాయ్ ఏమైందంటే, ఈ లైట్ ఊసిపోయింది, ఈ ఫాగ్ లైట్ ఊసిపోయింది. అండ్ నాది పెద్దది ఏంటంటే గోప్రో పోయింది ఇన్ ద సెన్స్ ఊసిపోయింది. ఇక్కడ చూడండి, బై గాడ్ గ్రేస్ 5 స్పీడ్లు ఉండే వచ్చి ఇక్కడ జాకెట్ దగ్గర పడ్డది. ఇరిగిపోయింది అసలు, స్క్రూస్ మొత్తం వెళ్ళిపోయినాయి. నా లక్ ఏంటంటే కరెక్ట్గా గల్లీ ఉంటుంది కదా, ఆ గల్లీ దగ్గర స్లో 5 స్పీడ్ ఉండే బండి, అక్కడ కింద అంటే జాకెట్ మీద వచ్చి పడ్డది. లిటరలీ బిస్కెట్ అయింది. హెల్మెట్ క్వాలిటీ నిజంగా చెత్త, మొత్తం స్క్రూస్ నుంచి ఇరిగిపోయింది ఇది. చలో 136 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి హైదరాబాద్ కొట్టేసి ఇంటికి వెళ్ళినాక ఇక మెల్లగా రెస్ట్ తీసుకొని దాని తర్వాత ఇక మెల్లగా వీడియోస్ ఎడిట్ చేసి మీ అందరికీ వీడియోస్ అయితే వస్తాయి. ఈ వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, తెలుసు కదా. ఇలానే మీరు లవ్ చూపిస్తే ఇంకా చాలా రైడ్స్ అయితే చేద్దాం మనము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.